ఇప్పుడు డిఫరెన్షియేషన్ క్రాష్ కోర్స్ చూద్దాం. క్రాష్ కోర్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తాము అని చెప్తా. అంటే ఈజీ, ఒకవేళ డిఫరెన్షియేషన్ మీద భయం ఉంటే ఆ భయం పోనీకనే ఈ చిన్న వీడియో. ఫార్ములాస్ది వీడియో వచ్చేసి ప్లేలిస్ట్లో ఉంటుంది. 11:47ది 11 minutes 47 secondsది టైం టెన్యూర్ ఉన్నదే చూడండి. నేను మల్టిపుల్ వీడియోస్ చేసిన ఫార్ములాస్ మీద. సో ఓల్డ్ చూడకండి, ఇది చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. సో డిఫరెన్షియేషన్ మనం రియల్ లైఫ్ లీడ్ అవ్వడం. సో జస్ట్ మనం ప్రాబ్లంలో సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. డిఫరెన్షియేషన్ మీనింగ్ ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్. అలా మనకు నార్మల్గా ఏమేమి ఉంటుంది అంటే dy/dx అంటాం డెరివేటివ్ని, లేకపోతే dt/dx అంటాం, లేకపోతే dθ/dx అంటాం. ఇక మనకి క్వశ్చన్ ఎన్లు ఇస్తే దాన్ని విత్ రెస్పెక్ట్ డిఫరెన్షియేషన్ చేసుకుంటాము. ఇంట్లో మనం వైని ఎక్స్ని వేరియబుల్స్ అంటాము. తర్వాత కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ నంబర్స్. కొన్ని కేసెస్లో నంబర్స్ ఉంటాయి, కొన్ని కేసెస్లో ఏబిసి ఆల్ఫాబెట్లు ఉంటాయి. మనకు క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. సో నో నీడ్ టు వరీ. ఇక్కడ వేరియబుల్స్ అన్నా కదా, వేరియబుల్స్ వచ్చేసి 2 types ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్, ఇంకోటి డిపెండెంట్. ఇక్కడ మనకి dy/dx అనేది ఉంది కదా, ఇందులో డిపెండెంట్ ఏంటంటే y, ఇండిపెండెంట్ ఏంటంటే ఎక్స్ ఎట్లా చేంజ్ అయితే y అట్లా చేంజ్ అవుతుంది. ఈ y అనేది x మీద డిపెండ్ అయి ఉంది అనుకుంటాం, అయిపోతుంది. ఇది అయిపోయింది కదా. ప్రాబ్లంలో ఎట్లా చేసామన్నా అంటే మనకు నార్మల్గా ఒక క్వశ్చన్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? y = 5 + 6x + 7x⁵ అని ఇచ్చిండు. దీన్ని డెరివేటివ్ చేయమంటాడు. మనం అప్పుడు ఏం చేసాము? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనుకుందాం. సో y వాల్యూ ఇంత కదా, దీన్ని డెరివేటివ్ చేసి ఏమొస్తుంది అంటే dy/dx. ఈ డెరివేటివ్కి ఏదైనా నెంబర్కి డెరివేటివ్ చేసినాం అనుకో, కాన్స్టెంట్కి 0 అయిపోతుంది. సో ఇక్కడ మనకి 6x ఉంది కదా, ఎక్స్ అనేది వేరియబుల్ అని చెప్పిన కదా, వేరియబుల్ ముంగటున్న నంబర్ని మనము కోఆఫిషియంట్ అంటాం. కొందరు ఏం చేస్తారంటే అరే ఇక్కడ 6 ఉంది కదా బై 0 రాసేద్దాం, 6 × 0 0 అయిపోతుంది. కానీ అట్లా రాయొద్దు. మనకి దీనికి ఫార్ములా ఏముందంటే d/dx ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ 1. సో 6 × 1 + 7 ఇది మనకి ఎట్లుంది? x⁴n లెక్క కదా. సో d/dx ఆఫ్ x⁴n. ఫార్ములా ఏంటంటే, ఈ ఫార్ములా ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే ఈ n ఉంది కదా, ముంగట రాసేసి ఇక్కడ n ఉంది కదా, ఒకటి తక్కువ వేసి రాస్తాం. ఇక్కడ డైరెక్ట్ రాసుకోవచ్చు మనం. ఏంది అంటే 7 కదా, ఇక్కడ 5 ఉంది కదా, 5 x⁴5 - 1 4. ఇక్కడ 5 రాసి ఇక్కడ ఒకటి తక్కువ వేస్తే చాలు, అదే ఫార్ములా. వచ్చేసినాక మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంటూ చేస్తాం. 0 + 6 + 7 5 35x⁴. 35x⁴ + 6 ఏంది? dy/dx. ఇట్లా మనం బేసిక్ ప్రాబ్లమ్స్ చేస్తాము. ఇక ఇలా ఉట్టి బేసిక్ ప్రాబ్లమ్స్ వేస్తారంటే అది కాదు, మనకు వేరే లెవెల్ గిట్ ఇస్తారు. వాటిని గిట్ట మనం ఎట్లా చేస్తామో చూసుకుందాం ఇక్కడ, సరేనా? ఇక్కడ ఫంక్షన్స్ వచ్చేసి ఈ డిఫరెన్షియేషన్లో ఫంక్షన్స్ని గుర్తుపడితే మనకు ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. ఇందులో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి అంటే ఐలేట్ హెచ్ అనే ఫ్రేజ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జిబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్, హెచ్ అంటే హైపర్బోలిక్. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ కిందకి ఏమేమి వస్తుంది అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, ఇట్లా వస్తుంది. లాగరిథమిక్ అంటే ముంగట ఏదైనా లాగ్ ఫంక్షన్ ఉంటే లాగరిథమిక్ వస్తుంది. ఆల్జిబ్రాయిక్ అంటే మనకు తెలుసు, ax², x⁴, x⁴5, y⁴6
ఇట్లా వేరియబుల్స్ ఉండి పవర్స్ ఉంటే మనం వాటిని ఏమంటామంటే ఆల్జీబ్రాయిక్ అంటాం. ట్రిగ్నోమెట్రిక్ అంటే తెలుసు ఏంది, సైన్ ఎక్స్, సైన్ టీటా, సైన్లో, కాస్లో, టాన్లో, కాట్లో అది ఉంటే అయిపోతుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్, సంథింగ్ లైక్ దట్, వై పవర్ ఎక్స్, ఇట్లుంటే మనం ఎక్స్పోనెన్షియల్ అంటాం. హైపర్బోలిక్ అంటే సైన్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ఎక్స్, ఇంకోటి ఇటు ఉంటుంది ఇన్వర్స్ హైపర్బోలిక్ అని. అదేంటంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, ఇట్లుంటాయి మనకు ఫార్ములాస్. ఇవి అయిపోయినాక మనం ఏముంటామంటే వీటికి మనకు డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. లాగరిథమిక్కి గిట్ట డైరెక్ట్ ఉంటాయి, ఆల్జీబ్రాకి గిట్ట డైరెక్ట్ ఉంటాయి. వీటికి డైరెక్ట్ ఉంటాయి అంటే ఒక ఫంక్షన్ పవర్ ఇంకో ఫంక్షన్ ఇచ్చిండు అనుకో, ఎట్లా y ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్. సో మనకి ఇట్లా డెరివేటివ్స్ లేవు కదా, దీనికి మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ ప్రొసీజర్ ఏం చేసామంటే దీన్ని ముంగటికి తెచ్చుకోవాలి. సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, లాగ్ y ఈక్వల్స్ టు లాగ్ సైన్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ కదా. సో పవర్ టాన్ ఎక్స్ ఉంది కదా, ముంగటి కోసం ఏమవుతుంది, టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. సరేనా, గిట్లా మనం ఇట్లా చేసుకొని దీని ఈక్వేషన్ 1 అనుకొని సంథింగ్ లేకపోతే 2 అనుకొని సాల్వ్ చేస్తాం. ఈడ మనకి ఇంకోటి ఉంటుంది, ఇదే మనకు మ్యాక్సిమం డిఫరెన్షియేషన్లో సాల్వ్ చేస్తాము. అన్నీ మిక్స్ చేసి చెప్తున్నా. సో ఈ వీడియో మీకు కొంచెం అర్థమైనా కానీ డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి. ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి. ఒక 2 పెద్ద వీడియోలు ఉంటాయి. ఏవి అంటే ఒకటి 1 అవర్ వీడియో, ఒకటి 45 మినిట్స్ వీడియో. అందులో డిస్క్రిప్షన్లో మనం చూసుకుంటే టైం స్టాంప్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లం ఏడ ఉంటుందో మనకు ఆడ దొరికిపోతుంది. ఇది మొత్తం ఎట్లా అంటే బ్రీఫ్ డిఫరెన్షియేషన్ ఇంతే రబై అన్నట్టు ఉండాలి మనకి. సో ఇట్లుంటుంది కదా. ఈ ఫార్ములా చూడు, ఇదేముంది లాగ్ ఎక్స్ కదా. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనం ఏం యూజ్ చేస్తామంటే చైన్ రూల్ యూజ్ చేస్తాం. దాని ఒక కొత్త పేపర్లో చెప్దాం. చైన్ రూల్ యూజ్ చేస్తాం. చైన్ రూల్ ఎట్లా అంటే ఇక్కడ చూడండి, మనకి లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉంది కదా. సో దీన్ని డెరివేటివ్ చేసేటప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే లాగ్ ఎక్స్ వై ఈక్వల్స్ టు తీసుకుందాం. సపోజ్ దీన్ని ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dy by dx ఈక్వల్స్ టు dy dx ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్. సరేనా, ఇది దాన్ని మొత్తం మనం ఎక్స్ అనుకుంటాం. ఏదైనా ఇంప్రాపర్ ఫంక్షన్ ఉందనుకో దాన్ని ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకొని చేస్తాం. మనకేం తెలుసు, dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్. ఫార్ములాస్ అన్ని 11 మినిట్స్ దాంట్లో ఉంటే అందులో చూసుకోండి. dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్ వచ్చేసి 1/x కదా. సో నేను దీన్ని ఏం రాస్తా అంటే 1/sin x ఇంటూ చైన్ రూల్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే అజ్యూమ్ ఎక్స్ అనుకున్నామో మళ్ళీ దానికి ఇంటూ పెట్టుకొని dy by dx ఆఫ్ sin x చేస్తాం. dy by dx ఆఫ్ sin x ఎంత అంటే cos x by sin x. ఇక్కడ చూడండి, dy by dx ఆఫ్ cos x వచ్చేసి dy by dx ఆఫ్ sin x వచ్చేసి cos x by sin x. cos x by sin x అంటే ఏంది, cot x. గింతే. మ్యాక్సిమం మనకి 2 మార్క్స్లో చైన్ రూల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇది ఒక టైప్. అంటే ఆల్రెడీ 2 టైప్లు అయిపోయినాయి. ఒకటి ఏంది, ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఇస్తే ఏం చేస్తాం, లాగ్ అప్లై చేసుకొని చేస్తాం. ఇంకా కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి. ఎట్లా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 plus x square అని. ఇలా ఈ సర్టెన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం ఏం చేయాలంటే పుట్లు తీసుకోవాలి. పుట్ట ఈజ్ నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. ఈడేం చేసుకుంటామంటే ఈడేముంది 2x by 1 plus x square కదా. లేకపోతే ఇట్లాంటిదే ఒకటి ఎగ్జాక్ట్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే ఒకటి పెద్ద ప్రాబ్లం ఉంటుంది, అందులో చూసుకోండి. ఇలా మనం ఏం చేస్తాం, పుట్టు ఎక్స్ ఈక్వల్స్ టు tan θ తీసుకుంటాం. 2 tan θ by 1 plus tan square θ అంటే మనం tan 2 θ. ఇట్లా tan 2 θ ఫార్ములాలో వచ్చేటట్టు తీసుకుంటాం. మ్యాక్సిమం ఏ ప్రాబ్లం వస్తుంది అంటే ఇలా sin 2a cos 2a ఈ రెండుటు వస్తాయి. ఎట్లా తీసుకుంటాం బ్రో అంటే sin 2a is nothing but 2 sin a cos a ఒక ఫార్ములా, ఇదేంది 2 cos square a minus 1 ఒక ఫార్ములా. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఇస్తాడు. ఎట్లా అంటే
1 మైనస్ tan స్క్వేర్ టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. ఇది మనకు కరెక్ట్ గుర్తొస్తలేదు ఫార్ములా. ఇది cos 2aకి, ఇంకోటి sin 2a గిట్ ఇట్లనే ఉంటుంది. మనం ఆడ క్వశ్చన్ చూస్తే మనం చెప్పుకోవచ్చు ఈజీగా. sin 2aకి 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. సో ఇది మనకేంది sin 2aది. sin 2a బై cos 2a మళ్ళీ tan 2a అవుతుంది. ఈ ప్రాబ్లం ఇట మనకి అందులో దొరికిపోతాయి. మ్యాక్సిమం ఇవే మెథడ్స్ ఉంటాయి. ఒకటి చైన్ రూల్ గుర్తుకుండాలి, ఇంకోటి ఫంక్షన్ పవర్ ఫంక్షన్ గుర్తుకుండాలి, ఫంక్షన్ పవర్ ఫంక్షన్ గుర్తుకుండాలి, ఇంకోటి పుట్టు ప్రాబ్లంలో గుర్తుకుంటే మనకు డిఫరెన్షియేషన్ డెడ్ ఈజీ అయిపోతుంది. ఇది మొత్తం ఎట్లా చేయాలి అన్నది. మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం తీసుకొని చూసిర్రు అనుకో, మొత్తం A to Z అంటే స్టెప్ బై స్టెప్ చెప్పినాం కాబట్టి మీకు గిట్ అర్థమైపోతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో ఎట్లా అనిపించిందో చెప్పండి. లైక్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్లో ఎట్లా అనిపించిందో చెప్పండి. సో దట్ ఇంకా కొన్ని వీడియోస్ ఇట్లా పోస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.